లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. యూత్ఫుల్ కల్ట్ క్లాసిక్ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్, ఈ నగరానికి ఏమైంది రిపీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్లోని అందమైన లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా విడుదలైన టీమ్ కన్యరాశి బిహైండ్ ద సీన్స్ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లూ కలర్ కన్వర్టబుల్ కార్లో విశ్వక్సేన్ అండ్ గ్యాంగ్ చిల్లవుతున్న తీరు చూస్తుంటే ఈసారి కూడా వెండితెరపై ఫ్రెండ్షిప్ మ్యాజిక్ రిపీట్ కావడం ఖాయమనిపిస్తోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పుడు థాయిలాండ్లో సాగుతోంది. మొదటి భాగంలో గోవా వెళ్లిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఈసారి విదేశీ లొకేషన్లలో రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఇక సినిమాలోని దాదాపు 50% కీలక సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. తాజాగా బయటకొచ్చిన ఫోటోలు అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఓ లగ్జరీ కార్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటో చూస్తుంటేనే సినిమా ఎంత రిచ్గా, ఫన్నీగా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ సినిమాను 2026 అక్టోబర్లో లేదా ఏడాది చివరిలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో కార్తిక్ పాత్రలో సాయి సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటి కనిపిస్తుండగా మిగిలిన ప్రధాన తారాగణమంతా పాతవారే కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తరుణ్ భాస్కర్ తన మార్క్ మేకింగ్తో కన్వర్టబుల్ కార్ రైడ్స్, విదేశీ అందాలను జోడించి ఈ సీక్వెల్ను ఒక రోలర్ కోస్టర్ రైడ్లా మారుస్తున్నారని ఇన్సైడ్ స్టాక్. ఇక మొత్తానికి ఈ నగరానికి ఏమైంది 2 అప్డేట్స్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తొస్తున్నాయి. టీమ్ కన్యారాశి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వడమే కాకుండా ఈసారి మరింత గ్రాండ్గా ఉండబోతోంది. ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసేలా తరుణ్ భాస్కర్ ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. మరి ఈ థాయిలాండ్ ట్రిప్లో మన వివేక్, కౌశిక్, ఉప్పి ఎలాంటి గత్తర చేస్తారో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. గెట్ రెడీ ఫర్ ద ఈ నగరానికి ఏమైంది రిపీట్.